చెప్పాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య అడ్డుపడుతుంది. పైగా భయంతో వణికిపోయే భూమి వల్లే నా మనసులో ఉన్న ప్రేమని నేను మనసారా ప్రేమిస్తున్నానని కుముదకి చెప్పలేకపోతున్నాను. ఇలా నా ప్రేమ మనసులో పెరిగి పెరిగి ఒక అడవిలాగా మారిపోయి అందులో నేను బాటసారిగా మిగిలిపోతానా? నేను నా మనసులో ఉన్న మాటను చెప్పలేనా? మనసారా ప్రేమించిన మనిషి నాకు దగ్గర అవదా? రేయ్, ఆస్తులన్నీ కోల్పోయిన బిజినెస్ మ్యాన్లు అలా కూర్చున్నావేంట్రా? అంతేరా, ఊహల్లో ఉన్న సుందరిని ఊహా సుందరం అనుకుని ఊహలో బ్రతుకుతున్నా నీకు నేను ఇలా ఎందుకు కూర్చున్నానో ఏం తెలుస్తుంది? నేను నా ఊహా సుందరిని కలుసుకోవాలనుకున్నది తను నాకెందుకు కనిపిస్తోంది, తనతో నేను స్నేహం ఎలా చేయాలని తెలుసుకోవాలని తప్ప ఇంకేది ఆలోచించలేదు. ఆలోచించాలి. వయసులో ఉన్న కుర్రాడు ఆలోచిస్తూనే ఉండాలి. పువ్వు అందంగా పూస్తుంది ఎందుకు? అది జడలో ఉంటేనే దానికి అందం గనుక. అంతేగాని ఏ సమాధం మీద ఉంచామో అనుకో మాడి మసైపోతుంది. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావురా? నేను అనుకుంది ఎలాగో చెప్పలేకపోతున్నాను. కనీసం నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తుంటే ఎందుకు చెప్తున్నావు అంటావు. అసలు నా గురించి ఆలోచించేవాళ్లే లేరా? నా బాధ వినేవాళ్లే లేరా? ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి, అందరికీ ఇష్టమైంది నేనే ఇవ్వాలి అని. బావకి వాటర్ మిలన్ అంటే ఎంతో ఇష్టం. తనకి నేను ఈ వాటర్ మిలన్ ఇవ్వాలి. అప్పుడు బావ నన్ను మెచ్చుకుంటాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్గా చెప్పు, లేదంటే ఇలా ఇంటి ఎదురుగా కూర్చోకుండా ఆ మూలకెళ్ళి కూర్చోవాళ్ళు. నా మీద నీకు ప్రేమ ఉందనో? నేను చెప్పేదాని గురించి ఎందుకు కూడా ప్రేమ లేకుండా కడువుగా మాట్లాడుతున్నావు? సరే, నేనేమనుకుంటున్నానో ఒక ఎలివేషన్ ఇచ్చి చెప్తాను. అంత అవసరమారా? సింపుల్గా చెప్తే సరిపోదా? నార్మల్గా చెప్తే అందులో గొప్పే ఉంటుంది. రాజమౌళి సినిమా ఓపెనింగ్ రేంజ్లో ఒక ఎలివేషన్తో చెప్పాను అనుకో, చూసే వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంటుంది, చెప్పే నాకు మంచి ఫీల్ ఉంటుంది. వద్దన్నా వినవుగా, చెప్పు. ஒரு கண்ணு கண்டு ஜூம் பேக் வந்துட்டா. అయ్యో సారీ బావా. భూమి, కింద జన్మలో నేను నీకు బద్ధశత్రువునై ఉంటాను. ఆ జన్మలో నా చేతిలో ఉన్నవన్నీ నిన్ను ఎత్తి మీద వేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇవన్నీ నా నెత్తి మీద వేస్తున్నావు. హే, తన్నెందుకురా అంటావు? నువ్వే కదా ఎలివేషన్లో చెప్పాలని ఓ రేంజ్లో అరిచావు. పాపం భూమికి భయం అని నీకు తెలుసు కదా, అందుకే భయపడి పై నుంచి వదిలేసినట్టుంది. అసలు ఈ పని ఎందుకు చేసావు ఇప్పుడు? అది బావా, అది వాటర్ మిలన్ అంటే నీకు ఇష్టం కదా, అందుకే ఇద్దామని. వాటర్ మిలన్ ఇవ్వాలనుకుంటే తెచ్చి చేతికి ఇవ్వాలి, అంతే తప్ప ఇదిగో ఇలా నెత్తి మీద వేసి చిప్పలా పెట్టకూడదు. దీన్ని అభిమానం అనరు, రివెంజ్ తీర్చుకోవడం అంటారు. ఎందుకు బావా బాధపడతావు? ఇదిగో ఇది మిగిలింది కదా, తిను. తినేసయ్యే. ఎందుకురా నవ్వుతున్నావు? బాగుందిరా, నువ్వేమో చిప్ప పట్టుకున్నావు, భూమి వచ్చి ఎంత చక్కగా అందులో వేసిందో చూసావా? చూడడానికి చాలా అద్భుతంగా ఉందిరా. దాన్ని అద్భుతంగా ఉండడం అనరు. నేను అడుక్కునేవాడిని చెప్ప పట్టుకుంటే తన బొచ్చులో బెచ్చం వేసింది అనుకుంటారు. సారీ బావా.